తెలుగు హీరోలతో ఫ్లాప్స్, తమిళ హీరోలతో హిట్స్. ఇదేం ట్రెండ్? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువగా చప్పుడు లేకుండా చతికిలు పడ్డారు. ఏఆర్ మురుగదాస్ మహేష్ బాబుతో స్పైడర్ తీసి భారీ హైప్ క్రియేట్ చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ ట్యాగ్ తెచ్చుకుంది. లింగుస్వామి రామ్ తో వారియర్ తెరకెక్కించాడు. కానీ అది వారం రోజులు కూడా థియేటర్స్ లో సర్వైవ్ కాలేదు. వెంకట్ ప్రభు నాగ చైతన్యతో కస్టడీ చేసినా అది కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరింది. శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ తీశాడు. కానీ అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ఎపిక్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. అలాగే కేఎస్ రవికుమార్ బాలయ్యతో రూరల్, ఎస్జే సూర్య పవన్ తో కొమరం పుల్లి తీశారు. కానీ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తో కొట్టాయి. ఫ్లిప్ సైడ్ లో తెలుగు డైరెక్టర్స్ తమిళ హీరోలతో బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. వెంకీ అట్లూరి ధనుష్ తో సార్ తీసి ధనుష్ కెరియర్ లోనే టాప్ కలెక్షన్స్ రాబట్టాడు. అదే వెంకీ దుల్కర్ సల్మాన్ తో కూడా కెరియర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. శేఖర్ కమల ధనుష్ తో కుబేరా తెరకెక్కించి క్రైమ్ డ్రామాతో సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాడు. వంశీ పాడిపల్లి విజయ్ తో వారసుడు తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు తీస్తే ఫ్లాప్స్, తెలుగు డైరెక్టర్స్ తమిళ హీరోలతో హిట్స్ కొడుతుండడం ఒక ట్రెండీ ట్విస్ట్ లాగా అనిపిస్తుంది. ఈ ట్రెండ్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుందా, లేదా తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సక్సెస్ ఫార్ములా కనిపెట్టిస్తారా అనేది వేచి చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.